బ్యాక్ టు డిబేట్. సో లక్ష్మణ్ గారి వర్షన్ విన్నాం మనం, గురునాథం గారి వర్షన్ విన్నాం. ఒకసారి మనతో పాటు కృష్ణమాంజనేయులు గారు కూడా ఉన్నారు. నమస్తే అని ఆంజనేయులు, కృష్ణమాంజనేయులు గారు. సార్ మీరు చెప్పండి, మీ వర్షన్ ఏంటండి? సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు వాళ్ళేమో ఒక వర్షన్ చెప్తున్నారు, వీళ్ళు వర్షన్ చెప్తున్నారు. ప్రముఖ అనలిస్ట్ మీరు చెప్పండి, మీ వర్షన్ ఏంటి? ఏమంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ అర్థం? నిజంగానే ఏపీలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి అంటారా? ఏమంటారండి మీరు? ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం అండి. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త హత్య నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, ఈ విధమైనటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి హింసాకాండ, వీటి మీద ఆయన ట్వీట్ చేయటం, ఇవన్నీ ఈ 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి ఉద్యమము తమ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు అనేటువంటి దాని మీదనే మొట్టమొదటి ఉద్యమాన్ని తీసుకున్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్లో అసలు ఇక్కడ శాంతి భద్రతలు అదుపులో లేవు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనేటువంటి దాని మీద ఢిల్లీ వరకు వెళ్ళారు ఆ ఉద్యమంతో. మొట్టమొదటి ఉద్యమం అదే. ఆ తర్వాత చాలా జైళ్ళకి వెళ్ళటము, అరెస్ట్ అయినటువంటి వైసీపీ వాళ్ళని పరామర్శించటము, అదేవిధంగా కొంతమంది హత్యకు గురైనటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించటము, ఇవన్నీ కూడా చేశారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తల అరెస్టులు, హత్యలు, దాడులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు మాత్రమే. ఇంకా కొన్ని పిలుపులు కూడా ఇచ్చారు వాళ్ళు, ఈ సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ కానీ మిగతా విషయాల మీద కానీ మేము పోరాటాలు చేస్తాము. అదేవిధంగా ప్రతి వారంలో 3 రోజులు 4 రోజులు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేను బస చేసి అక్కడే ఉండి మీటింగ్లు పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడతాను, ఇవన్నీ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. వాటి మీద అయితే పూర్తి స్థాయిలో ఇంకా పోరాటం మొదలు పెట్టాల. 1-2 ఏదో ఫీజులకు సంబంధించినటువంటి వ్యవహారం, 1-2 నిరసనలు జరిగాయి, రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ చేశారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండా, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటి మీద పోరాటానికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సంసిద్ధత కాలేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస దాడులు, కొన్ని కేసులు, కొన్ని అరెస్టులు, వ్యవహారం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన నాయకుల మీద ఇష్టారీతిన మాట్లాడినటువంటి వాళ్ళని అరెస్టులు చేయటం, వాళ్ళని జైలుకు పంపించడం అనేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఎందుకు తీసుకున్నదా అంటే అదంతా పోయిన 5 ఏళ్లలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటి మీద కాదు. ఈ అరెస్టులు ఎందుకు అని అంటే, ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఏదైతే, సూపర్ 6 ఇంకా ఇంప్లిమెంట్ కావటం లేదు, ఇంకా అమ్మఒడి రాలేదు, ఇంకా రైతు భరోసా రాలేదు, ఇలాంటి వాటి మీద ప్రజల్లో ఒక చర్చ జరగకుండా ఉండటం కోసం వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి తిట్లు, పోస్టులు, ఆ వ్యవహారంలో ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళ అరెస్టులు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అరెస్టులు తప్పు అని అనటానికి ఏమో వైసీపీ ఇదంతా కూడా పోలీసు రాజ్యము, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కానీ వైసీపీకి సామాన్య ప్రజల నుంచి మద్దతు అయితే రావటం లేదు. ఎందుకు రావటం లేదు అని అంటే, ఇప్పుడు పోసాని కానివ్వండి, లేకపోతే వల్లభనేని వంశీ కానివ్వండి, ఇలాంటి వాళ్ళ అరెస్టుల నేపథ్యంలో, లేకపోతే బోరుగడ్డ అనిల్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి చేష్టలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఆ రోజున వైసీపీని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిని వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు పాపం అని ఎవరు కూడా అనటం లేదు. ఎగ్జాక్ట్లీ అండి. అయితే ఈ అరెస్టుల తీరు, ఇవన్నీ కూడా ఇది వైసీపీ వరకు, అరెస్టుల వరకు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళే పోరాటం చేస్తారు, వాళ్ళు ఆ పోరాటాలకే పరిమితం అయ్యారు. కానీ ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో, ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో వాళ్ళ వరకు గిరిన అరెస్టులు వస్తే అది సామాన్య ప్రజానీకంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. మీరు గమనిస్తే వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశారు, ప్రజలకు డబ్బులు ఇచ్చేశారు. మేము డబ్బులు ఇచ్చాం కదా, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కదా, అందరూ మాకే ఓటేస్తారని 151 నుంచి 155కి వస్తామని అనుకున్నారు. కానీ 151 నుంచి మధ్యలో 11 మిగిలాయి. ఎందుకు మిగిలాయి? ప్రతిపక్ష పాత్ర కూడా రాలా. మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారు? డబ్బులు ఇచ్చారు కదా. ఇక్కడ ఫెయిల్ అయినటువంటి అంశం ఏంటంటే, ఒకటి డెవలప్మెంట్ అనే దాన్ని స్మరించారు అనేటువంటి దాని మీద కనీసంగా రోడ్లు వేయలేకపోయారని, కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదని,
ప్రజాస్వామ్యయుతంగా పాలన లేదు అనేటువంటి విషయంలో కూడా వైసీపీని వ్యతిరేకించారు. Main- దాన్ని మీరు ఒక ప్రశ్న వేశారు. అదొక మెయిన్ అంశం కాదు. ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి, లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కొంతమంది దాడులు, వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య కదా, తెలుగుదేశం వాళ్ళు ఎలాగో మన కోట్లు వేయరు, వాళ్ళ మీద ఎంత ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇంకా భయపడి దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళు మనకు పోటీకి కూడా రాడు ఎన్నికల సమయంలో అని వాళ్ళని భయపెట్టాలి అని అనుకున్నాడు. ఆంజనేయులు గారు సేమ్ ఇందాక మన లక్ష్మణ్ గారు మాట్లాడుతూ అన్నారు, ఇప్పుడు మనం 6 గ్యారెంటీల గురించి అడిగితే జగన్మోహన్ రెడ్డి సరిగా చేయలేదంటున్నారు, టీడీపీ వాళ్ళని ఏం అడిగినా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సేమ్ నాకు ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. గతంలో మనం 3 రాజధానుల గురించి అడిగితే పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళి అనేటోళ్ళు, రాష్ట్రానికి పెట్టుబడి లేవంటే పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళి అనేటోళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన కారణాలతో పాటు ఈ పర్టికులర్గా కొంతమంది నాయకులు చేసిన పచ్చి బూతులు కావచ్చు, పవన్ కళ్యాణ్ని పదే టార్గెట్ చేయడం కావచ్చు, మీరు అన్నట్టు ఇవన్నీ కూడా కొంత జనాల్లో వ్యతిరేకత అయితే స్పష్టంగా వచ్చింది మనకి. ఇక్కడ ఒకటండి, వైసీపీ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి విషయంలో ఆ విధమైనటువంటి దాడుల్ని అదేదో తెలుగుదేశం మీద దాడో లేకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ అరెస్టో వాళ్ళ వరకే పరిమితం అయిందని అనుకోవడానికి వీల్లేదని సామాన్యమైనటువంటి ప్రజానీకం అంతా కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసిన విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీదనే వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఈ సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ విషయంలో ఎన్నాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారు, ఏంటి వాళ్ళ ఫెయిల్యూర్ ఏంటి, ఇవన్నీ విషయంలో జనాన్ని సంతృప్తి పరచడం అనేది కూటమి యొక్క బాధ్యత. అయితే ఈ క్రమంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులు గాని దాడులు కానీ అదే పనిగా ఉంటే సామాన్యమైనటువంటి ప్రజానీకంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఒక సూచన చేస్తానండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల మీద ప్రజల తరపున ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏమైనా అందకపోతే వాటికి సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి సహకారం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప తమ కార్యకర్తల మీద కేసులు, తమ కార్యకర్తల మీద దాడులు, వైసీపీకి సంబంధించినటువంటి అంశాల మీదే ఉండటం వల్ల కేవలం అది డిఫెన్స్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగటానికి పని చేయదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రెండవ ప్రధానమైన అంశం మీరు ఇందాక ప్రస్తావన చేశారు, కూటమి కూడా వీళ్ళు 10 నెలల పాలన తర్వాత ఇంకా వైసీపీ ఫెయిల్ అయింది, వైసీపీ వల్ల మేము ఇవ్వలేకపోయాం, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, ఇక జగన్మోహన్ రెడ్డి జపం ఆపాలి, మీ 10 నెలల పాలన వచ్చేసారు, మీరు ఆల్రెడీ సంవత్సరానికి వస్తున్నారు కాబట్టి మీ సమర్థవంతంగా వైసీపీ కన్నా మంచి ప్రభుత్వాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయాలి. మీ ఫెయిల్యూర్స్ అన్నిటికీ వైసీపీ మీద వేయటం కూడా కరెక్ట్ కాదు, ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఓకే అండి, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత, షార్ట్ బ్రేక్ తీసుకుందాం డిస్కషన్ లో.